ఇద్దరు తల్లులు ఒకే పని చేశారు, కాని ఒకరు స్వర్గానికి వెళ్తే మరొకరు నరకానికి వెళ్లారు. దేవుడి లెక్కల్లో జరిగిన ఆ మ్యాజికేంటో ఈ కథలో చూద్దాం. అనగనగా ఒక ఊరి వీధిలో ఒక భిక్షగాడు ధర్మం చేయండయ్యా అంటూ ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు. ఆ భిక్షగాడు ఒక ఇంటి ముందుకు వచ్చాడు. ఆ ఇంట్లోని తల్లి, "ఈ బియ్యం నీ చేత్తో ఆ తాతకి వెయ్యి" అని దోసెడు బియ్యం పిల్లాడి చేతిలో పోసి మెయ్యించింది. భిక్షగాడు పక్క ఇంటికి వెళ్లాడు. అక్కడున్న స్త్రీ కూడా అచ్చం అలాగే చేసింది. కాలం గడిచింది. ఆ ఇద్దరు స్త్రీలు మరణించారు. యమధర్మరాజు మొదటి స్త్రీని స్వర్గానికి, రెండవ స్త్రీని నరకానికి పంపాడు. రెండవ స్త్రీకి కోపమొచ్చింది. ప్రభూ, నేను ఏం చేశానో నేను అదే చేశాను కదా, నా బిడ్డ చేతే దానం చేయించాను, మరి నాకెందుకీ నరకం అని నిలదీసింది. అప్పుడు, అమ్మా, మీ ఇద్దరి పనులు ఒక్కటే, కాని మీ ఆలోచనలు వేరు. మొదటి ఆమె, నా బిడ్డ పసివాడు, వాడి చేతుల మీదుగా దానం చేస్తే ఆ పుణ్యమంతా వాడికే దక్కుతుంది అని ఆశీర్వదించింది. కాని నువ్వు, పిల్లాడి చేతులు చిన్నవి కదా, వాడితో వెయ్యిస్తే కాస్త బియ్యం మిగులుతాయి అని లెక్కలేసుకున్నావు. అందుకే ఈ తేడా. చూశారుగా, దేవుడి దగ్గర లెక్కలు ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటాయి. మనం మనుషుల్ని మోసం చేయగలమేమో, కాని మన మనసులో ఉన్న భావనను దేవుడి దగ్గర దాచలేం. ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో, ఏ శిక్ష వెయ్యాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మంచి మనసుతో పనిచేద్దాం, ఫలితాన్ని ఆ దేవుడికి వదిలేద్దాం. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.